హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద ఆవుల్ ఉంది. ఆవుల్ అంటే మీకు తెలుసా? తెలుగులో గుడ్ల గుబ అంటారు కదా. ఈ ఆవుల్ ఒక చెట్టుకున్న ఒక పెద్ద కొమ్మ మీద అది అలా కూర్చొని చూస్తూ ఉంది. పిల్లలు, ఈ ఆవుల్ చాలా తెలివైంది. ఆ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అలాగే కొన్ని బర్డ్స్ ఆవుల్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లంను నేను ఎలా సాల్వ్ చేసుకోవాలని ఏవైనా సలహాలు తీసుకుంటుండేవి. అలాంటి వైస్ ఆవుల్ దగ్గరకు కాకి వచ్చి అంటుంది, ఆవుల్, అందరూ అనుకుంటున్నారు నువ్వు చాలా తెలివైన దానివని, కానీ నీకు తెలుసా నేను చాలా తెలివైన దాన్ని. నేను ఎంత అందంగా ఉంటానో తెలుసా? నా రెక్కలు ఎంత బాగా మెరుస్తూ ఉంటాయి. అసలు నేను చాలా తెలివైన దాన్ని తెలుసా అని చెప్పింది. పిల్లలు, అప్పుడు ఆవుల్ అనింది, అవునా, నీవు అంత తెలివైన దానివని ఎలా చెప్తున్నావు అని అంటుంటే కాకి అంటుంది, నేను ఆ ఫారెస్ట్లో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి బాగా జ్యూసీగా ఉన్న ఫ్రూట్స్ని, పై కొమ్మలకున్న ఫ్రూట్స్ని నేను చక్కగా ఎత్తుకొని వచ్చేయగలను. అంతేకాదు, పాపం మనుషులు వాళ్ళు ఎంతో ప్రేమించే ఫుడ్ చక్కగా తిందామనుకున్న టైంలో ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ఫుడ్ని ఎత్తుకొని వెళ్ళిపోతాను. నన్ను కొట్టడానికి వాళ్ళకు అవకాశమే ఉండదు, ఎందుకంటే నేను అంత స్పీడ్గా ఎగిరేస్తాను తెలుసా. అందుకే నేను చాలా క్లెవర్ని అని ఆ కాకి ఆవులతో చెప్పింది. పిల్లలు, అయితే ఆవుల్ అనింది, అవునులే, నువ్వు చాలా తెలివైన దానివని చెప్తున్నావు, మరి ఒకవేళ దొరికిపోయావనుకో అప్పుడెలా ఉంటుంది? మరి దానివల్ల నీకెంత నష్టమో, తర్వాత ఏం జరుగుతుందో అన్న విషయం ఆలోచించావా అని అంటే అప్పుడు కాకి అంది, తర్వాత ఏం జరుగుతుందో నాకెందుకు, నాకు కావాల్సింది ఫుడ్, ఎలా ఎత్తుకెళ్ళాలో నాకు తెలుసు, ఇంకా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అది కూడా వాళ్ళకి తెలుసు, కాబట్టి ఎవరేమనుకుంటే నాకేంటి, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటే నాకేంటి అని చెప్పి కాకి అనింది. పిల్లలు, అప్పుడు ఆవుల్ అనింది, అలాగ అనుకోకు, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు, మనం చేస్తున్న చెడ్డ పనుల వల్ల ఖచ్చితంగా మనం మోసపోతాం, మనం నష్టపోతాం అని చెప్పింది. పిల్లలు, కాకి అనింది, అయినా నేను చాలా తెలియగలదానని నీ కుళ్ళు, అందుకని నువ్వు అలా అనుకుంటున్నావు, నా అంత తెలివైన వాళ్ళు ఈ ఫారెస్ట్లోనే లేరు తెలుసా, అయినా వేస్ట్లే నీతో మాట్లాడదామని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. పిల్లలు, అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక చోట ఒక బ్రెడ్ ముక్క బండ మీద కనిపించింది. చూడగానే కాకి అనుకుంది, వావ్, ఎంత బాగుందో కదా, నేను గబగబా వెళ్ళిపోయి ఆ బండ మీద ఉన్న రొట్టెను తీసేసుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి ఫాస్ట్గా వచ్చి ఆ బండ మీదకి వచ్చి, చూసావా, ఇప్పుడే ఆవులతో మాట్లాడేసి వచ్చాను, నాకు ఫుడ్ ఎలా దొరుకుతుందో తెలుసా, నా దగ్గర నుంచి ఎవ్వరూ నా ఫుడ్ని ఎత్తేలేరు అని అనుకొని ఈ కాకి బండ మీద ఉన్న ఆ రొట్టె ముక్కను తీసుకొని వెళ్ళిపోతుంటే సడన్గా అక్కడే ఉన్న బుషెస్లో నుంచి ఒక నక్క వచ్చింది. పిల్లలు, హే ఫ్రెండ్, ఎలా వెళ్ళిపోతున్నావేంటి, ఒక్క నిమిషం ఆగు, హే కాకి, ఒక్క నిమిషం ఆగవా, నీతో మాట్లాడాలి అని చెప్పింది. పిల్లలు, చెప్పు చెప్పు, త్వరగా చెప్పు అని అంటే, ఏం లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, అంతేకాదు నువ్వంట చాలా బాగా పాటలు పాడతావంట కదా, నిజమేనా అంటే నిజమే, చెప్పు అని అంటుంది. పిల్లలు, కాకి అప్పుడు ఆ నక్కనింది, నీ పాట ఎంత బాగుంటుందో వినాలని అనిపిస్తుంది, ఒక్కసారి నా కోసం ఒక్క పాట పాడవా అని అడిగింది. పిల్లలు, అప్పుడు కాకి అనుకుంది, నేను చాలా తెలివైన దాన్నని ఆవులకి చెప్పాను, కానీ ఈ నక్కేంటి నేను పాటలు బాగా పాడతానంటుంది, అంటే నేను అంత బాగా పాడతానా, నేను పెద్ద సింగర్నా అయితే అని అనుకొని గర్వంగా, ఇప్పుడు చూడు నేను పాట పాడుతున్నాను అని చెప్పి అని నోరు తెరిచి పాడటం మొదలుపెట్టింది. పిల్లలు, కాకి ఎప్పుడైతే నోరు తెరిచి పాడటం మొదలుపెట్టిందో దాని నోట్లో ఉన్న బ్రెడ్ కింద పడిపోయింది. ఆ రొట్టె కింద పడిపోగానే నక్క ఆ రొట్టెని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ పారిపోయింది. అయ్యో, ఇప్పుడే కదా నేను చెప్పాను నేను చాలా క్లెవర్ని అని, ఎంత సులువుగా నేను మోసపోయి నష్టపోయానో అని చెప్పి కాకి చాలా బాధతో ఆవుల్ దగ్గరికి వచ్చి, ఆవుల్, నువ్వు అన్నది నిజమే, నేను చాలా గొప్పదాన్ని, నేను బాగా తెలివైన దాన్ని, నేను ఎవరి దగ్గర మోసపోను, నన్నెవరు పట్టుకోలేరని అనుకున్నాను, కానీ నువ్వు చెప్పింది నిజమే, నేను గర్వంతో ఉన్నాను, కానీ ఈరోజు నక్క నన్ను ఎంత ఈజీగా మోసం చేసిందో ఈరోజు నాకు అర్థమైంది, నన్ను క్షమించు ఆవుల్, నేను చాలా తెలివైన దాన్నని గర్వపడ్డాను, కానీ నేను ఎంత తెలివి తక్కువ దాన్నో ఈరోజే నాకు అర్థమైంది అని చెప్పి కాకి అనిందట. పిల్లలు,
ఇప్పటి వరకు మనం విన్నాం కదా, నాకు అన్నీ వచ్చు, నాకు అంతా తెలుసు, నా అంత తెలివైన వారు ఎవరూ లేరు, నా అంత గొప్పోళ్ళు ఎవరు లేరు అని ఎప్పుడైతే గర్వపడతామో ఆ గర్వమే మనకు చాలా నష్టం తీసుకొస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక రాజు నాడు పిల్లలు, ఆ రాజు గర్వం వల్ల ఎలా నష్టపోయాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రాజు పేరు ఉజ్జియా. ఇతను దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. 16 years వయసులో ఈ ఉజ్జియాను రాజుగా పట్టాభిషేకం చేశాడు. దాదాపు 52 సంవత్సరాలు మరి దేశాన్ని పరిపాలన చేశాడు. ఈ ఉజ్జియా ఎప్పుడైతే రాజయ్యాడో ఆ దేశాన్ని ఎంతో బాగా పరిపాలిస్తున్నాడు. అంతేకాదు బావులను తవ్వించాడు, పెద్ద పెద్ద మైదానాలు అంటే గ్రౌండ్స్లో ఆ పశువులను పెంచాడు. అంతేకాదు పిల్లలు, అరణ్యంలో మరి షెల్టర్స్ని ఏర్పాటు చేశాడు. పంటలంటే చాలా ఇష్టం ఆయనకు, అందుకని పెద్ద పెద్ద కొండల మీద చాలా పంటను పండించాడు. ఇతను చూసినప్పుడు ప్రజలందరూ కూడా అనుకునేవాళ్ళు, ఎంత మంచి రాజు కదా, మన రాజు వచ్చాక కొండల మీద చక్కగా పచ్చగా పంటలు, తర్వాత పశువులు పెరిగాయి, పంటలు పెరిగాయి, దేశం అంతా చక్కగా ప్రాస్పర్ అవుతుంది, ఎంత గ్రేట్ కదా మన రాజు అని అనుకున్నారు పిల్లలు. అంతేకాదు యుద్ధం చేయడానికి మంచి సైనికుల సపోర్ట్ కూడా అతనికి చాలా మంది ఉన్నారు పిల్లలు. అలాగా దేశాన్ని చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. అతడు మంచి మంచి పనులు చేస్తూ ఆ దేశాన్ని ఇంప్రూవ్ చేసే పని చేస్తున్నప్పుడు దేవుడు కూడా అతను చేస్తున్న మంచి పనిని సపోర్ట్ చేస్తూ ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అంటే ఏదైనా కావాలి అని అతను ఆలోచించే లోపే దేవుడు ఎవరినో ఒకరి ద్వారా సహాయాన్ని అతనికి ఇచ్చాడు కదా. ఎంత గ్రేట్! మంచి పనులు చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు సపోర్ట్గా నిలబడతాడు. ఒకవేళ చెడ్డ పనులు చేస్తే దేవుడు వాళ్ళ పక్షాన ఉండాడు. చెల్లి తమ్ముడు, మన లైఫ్లో కూడా అంతే. మనం కూడా మంచి పనులు చేస్తే ప్రభువు మనతో ఉండి సహాయం చేస్తాడు. మనం చేసే బ్యాడ్ పనులను బట్టి ఆయన కోపం వస్తుంది, తప్పకుండా అందులో ప్రభు మనకు సపోర్ట్ చేయడు. అయితే ఇంత బాగా దేవుడు అతనికి సపోర్ట్ చేస్తుంటే చక్కగా డెవలప్ అయ్యి ఆ దేశాన్ని బాగా తయారు చేశాడు పిల్లలు. అంతా పనులన్నీ అయిపోయి చక్కగా అలా సెటిల్ అయ్యాక అప్పుడు అతని మనసులోకి గర్వం అనేది వచ్చింది. ఆ గర్వం వల్ల అనుకున్నాడు, నేను ఈ దేశానికి గొప్ప రాజుని, ఎక్కడ చూసినా అందరూ నా వల్లే ఈ దేశం ఇంత ఇంప్రూవ్ అయిందని చెప్పుకుంటున్నారు, సో నా అంత గొప్పోడు ఈ దేశంలోనే లేడు అని అనుకున్నాడు. అనుకొని రాజు ఒక ఆలోచన చేశాడు. అదేంటంటే దేవుని మందిరం లోపలికి వెళ్ళి నేను ధూపం వేసొస్తాను అని అనుకున్నాడు పిల్లలు. నిజానికి ఈరోజు మనం అందరం చర్చికి వెళ్ళిపోతున్నాం. ఆ రోజుల్లో దేవుని మందిరానికి అందరూ వెళ్ళే అవకాశం లేదు పిల్లలు. అయితే యాజకులు మాత్రమే వెళ్ళాలి. యాజకులు మాత్రమే వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళి ఉజ్జియా అనే రాజు దేవునికి ధూపం వేయాలి అని అనుకున్నాడు పిల్లలు. ఉజ్జియా రాజు దేవుని మందిరం లోపలికి వెళ్తుంటే వెనకున్న యాజకులు, ఏమైంది మన రాజుకు, ఫూలిష్గా ఎందుకు దేవుని మందిరం లోపలికి వెళ్తున్నాడు, ఆయన కింగ్, కానీ దేవుని మందిరంలోకి ఓన్లీ ప్రీస్టులు మాత్రమే వెళ్ళాలి, ఇదేంటి ఇలా వెళ్తున్నాడని చెప్పి కొంతమంది యాజకులు ధైర్యం చేసి ఉజ్జియా దగ్గరకు వెళ్ళి, రాజా నువ్వేం చేస్తున్నావు, దేవుని మందిరంలోకి వెళ్ళకూడదు కదా అని వెనుకున్న యాజకులు అతనికి చెబుతుంటే వాళ్ళ మాట లెక్క చేయకుండా, మీరేంటి నాకు చెప్పేది, నేను రాజుని, ఐఎమ్ గ్రేట్, నేను గొప్పవాణ్ణి, నేను దేవుని మందిరంలోకి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళతో మాట్లాడుతూ ధూపం వేస్తూ సీరియస్గా వాళ్ళ వైపు చూస్తున్నాడు. రాజా నీకు సేఫ్ కాదు, ఇలా చెయ్యకు, ఇది తప్పు, నువ్వు రాజువై ఉండొచ్చు, కానీ యాజకులు చేసే పని రాజు చేయకూడదు రాజా అని చెబుతుంటే వాళ్ళను సీరియస్గా చూశాడు. మీ మాటలు నేను వినను, నేను చాలా గ్రేట్ అని చెప్పి గర్వంగా వాళ్ళ ముఖం చూసి కోపంగా నుదుటును సీరియస్గా పెట్టాడు పిల్లలు. ఎప్పుడైతే కోపం వచ్చినప్పుడు మనం కూడా నుదుటి దగ్గర కోపం చూపిస్తాం కదా చాలామంది. అయితే రాజు ఏ నుదుటితో తన కోపాన్ని యాజకుల మీదకి చూపించాడో అక్కడి నుండే అతన్ని కుష్టి రోగం అటాక్ చేసింది. వెంటనే అక్కడున్న యాజకులకు అర్థమైపోయింది, దేవుని కోపం ఉజ్జియా మీదకి వచ్చిందని అర్థమైపోయి, అయ్యో ఉజ్జియా నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, భయంకరమైన
అపవిత్రమైన లెప్రసీ అనే డిసీజ్ నీకు వచ్చింది, త్వరగా ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి దేవుని మందిరంలో నుంచి అందరు అతన్ని ఎల్లగొట్టేస్తుంటే ఆయనకు కూడా అర్థమైంది ఇది భయంకరమైన రోగం, దేవునికి నా మీద కోపం వచ్చిందని తాను కూడా పారిపోవడానికి తొందరపడి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో ఉంది పిల్లలు. అంటే ఉజ్జియా చేసిన పని ఎంత డేంజరో కదా. దేవుడు తనకు తోడున్నంత వరకు ఉజ్జియా చాలా చక్కగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడో, మంచి పొజిషన్లోకి వచ్చాడో, ఉజ్జియాకు గర్వం వచ్చింది. ఆ గర్వం వలన ఉజ్జియా పతనమైపోయాడు, పాడైపోయాడు. అతడు చేసిన బ్యాడ్ పని వల్ల యాజకులు అతన్ని వెళ్ళగొట్టినప్పుడు ఉజ్జియా కూడా పారిపోయాడు, ఒక ఇంటిలోకి వెళ్ళాడు. ఎంత సాడ్ థింగో కదా. కింగ్డమ్లో ఒక థ్రోన్ మీద మంచి కిరీటం పెట్టుకొని రాజ వస్త్రాలు వేసుకొని హుందాగా ఉండవలసిన ఉజ్జియా గర్వం వల్ల అతని జీవితానికి ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడంటే, ప్యాలెస్లో సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఒక ఆర్డినరీ రూమ్లో కూర్చోవలసి వచ్చింది. ఎంత సాడ్ థింగో కదా పిల్లలు. అంటే గర్వం ఎంత భయంకరమైన నష్టాన్ని తెస్తుందా అంటే ఖచ్చితంగా బైబిల్ అవును అనే చెబుతుంది పిల్లలు. అందుకని ఈరోజు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా నిలబెట్టినా గర్వం అనేది మనలోకి వస్తే మరుక్షణమే మనం పాడైపోతాం. మా ఇంట్లో పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి తెలుసా. మీ ఇంట్లో ఏముందిరా, మేము చాలా రిచ్ తెలుసా, బోల్డ్ అని బొమ్మలు ఉన్నాయి, ఈ పెన్ ఎంత కాస్టో తెలుసా, నా డ్రెస్ ఎంత కాస్టో తెలుసా, నా షూస్ ఎంత కాస్టో తెలుసా అని మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు పిల్లలు. ఎందుకంటే ఆ గర్వమే మనల్ని పాడు చేస్తుంది. నేను ఎంత బాగా పాటలు పాడతానో తెలుసా, నాకు మంచి టాలెంట్స్ ఉన్నాయి తెలుసా, మేము చాలా గ్రేట్ అని చాలామంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. చెల్లి తమ్ముడు, ఒకవేళ ఇలాంటి మనసు మనకుంటే ఖచ్చితంగా ఈరోజు దాని నుంచి మనం బయటికి రావాలి. దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు కదా. మన స్థితిని బట్టి, మన పొజిషన్ని బట్టి, మన టాలెంట్ని బట్టి, లేకపోతే మన చదువుల్ని బట్టి ఎప్పుడు గర్వపడొద్దు. అరే నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయిరా, నీకేం తెలివిలేదురా, నాకైతే 50 మార్క్స్ వచ్చాయి తెలుసా, నీకేం దద్దమవురా, నీకు రాదురా, నువ్వేమి పనికిరావురా అని స్కూల్లో కొంతమంది మరి బాగా చదువుకునే వాళ్ళు చదువు రాని వాళ్ళని చూసి వెక్కిరిస్తూ ఉంటారు. చెల్లి తమ్ముడు, అలాంటి వాళ్ళని మనం వెక్కిరించకూడదు, కానీ మనం వాళ్ళకు అర్థమయ్యేలాగా మనం హెల్ప్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచిగా తయారవుతారు కదా. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, గర్వముతో ఎవరిని తక్కువగా చూడకూడదు. ఓకే పిల్లలు, ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఇందాక మనం చూసాం కదా, గర్వంతో ఉన్న కాకి ఎలా నష్టపోయిందో, గర్వంతో ఉన్న ఉజ్జియా ఎలా నష్టపోయాడో. కాబట్టి ఇప్పటి నుండి గర్వం నుండి మనం విడుదల పొందాలి. ఒకవేళ ఏ విషయంలోనైనా మన హృదయాల్లో గర్వం ఉంటే ఈరోజే దాన్ని తీసేసుకోవాలి. ఆ గర్వాన్ని తీసేయమని ప్రభుని అడుగుదామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. గర్వం అనేది మనిషి జీవితంలో ఎంత డేంజరస్ ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. గర్వించిన కాకి ఎంత సులువుగా మోసపోయిందో తర్వాత తెలుసుకుంది. గర్వించిన ఉజ్జియా ఎంత నష్టపోయాడో మాకు తెలియచేశారు ప్రభువా. అలాగే మా హృదయంలో ఉన్న ప్రతి గర్వాన్ని తీసివేయండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా, దీనులుగా, తగ్గించుకునేవారుగా ఉండున్నట్లుగా ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడిని దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 16:18, ప్రావర్బ్స్ 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును. మరోసారి నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 16:18. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును. సామెతలు 16:18. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.